మంత్రపాఠః सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మహోదయ, జీ నిన్న మనం ఒక వాక్యం మనమందరం కథలు చెప్తున్నాము అని చెప్పుకున్నాము. దాని సాంస్క్రిట్ లో వయం కథాం కథయామహ అని రాసాము. అది కథలు బహువచనప్పుడు సేమ్ అలాగే కథం వస్తుందా మహోదయ? కథలు అన్నప్పుడు కథాహ అని వస్తుంది. కథలు ఒక కథ అయితే కథాం, రెండు అయితే కథే, రెండు కన్నా ఎక్కువ కథలు చెప్తున్నా అంటే కథాహ అని వస్తుంది. కర్మను బట్టి కర్మలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం పెట్టుకోవచ్చు, కానీ దాన్ని ఆధారం చేసుకుని క్రియాపదంలో మార్పు ఉండదు. క్రియాపదం ఎల్లప్పుడూ కర్తను బట్టే మారుతుంది. ఇక్కడ కర్త వయం కాబట్టి వయం అనేది బహువచనం ఉంది కాబట్టి అందుకే వయం కథాం కథయామహ అని చెప్పాం. లేదా బహువచనం అంటే వయం కథాహ కథయామహ అలా చెప్పచ్చు. నమస్తే అండి. చెప్పుతున్నది అంటే కథయతి అన్నారు, వదతి అని కూడా చెప్పచ్చా? ఇక్కడ వదతి కూడా చెప్పుకోవచ్చు. అభ్యాసం 3లో చెప్పుకున్నటువంటి వాక్యాలు కాబట్టి ఇక్కడ కథదాతును ఉపయోగించుకుంటున్నాం, చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. సరే, ధన్యవాదాలు. అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము అభ్యాసం 5 మొదలు పెట్టుకున్నాము. అభ్యాసం 5లో కూడా కొన్ని వ్యాకరణ అంశాలు చెప్పాను. వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకోబోతున్నామంటే బ్రాకెట్ వ్యాకరణం హెడ్డింగ్ పెట్టించిన తర్వాత బ్రాకెట్లు చెప్పాను. రామ శబ్దం ఒకటి చెప్పుకోబోతున్నాము. రామ కామ లట్ లకారము అంటే లట్ లకారం అంటే ఏమిటి చెప్పాను? వర్తమాన కాలము. ఇంకా ప్రథమ అంటే ప్రథమా విభక్తి అని అర్థం. ఇంకా సంబోధన అంటే సంబోధన విభక్తి. ఇంకా ద్వితీయ ఇవన్నీ వ్యాకరణ అంశాలు ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు అన్నమాట. కాబట్టి ఇవి వ్యాకరణ అంశాలు ఏమి చెప్పుకోబోతున్నాడు అనేది కొన్ని మనం బ్రాకెట్లో చూపించాము. అదే పర్పస్ లో అదే క్రమంలో మనము నిన్న భూధాతుకి లట్లకారం మొత్తం రాపించాను. భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవథ, భవామి, భవావహ, భవామహ అని చెప్పి వీటికి పక్కలోనే సంక్షిప్త రూపాలు చెప్పాను. సంక్షిప్త రూపాలు అంటే సంక్షిప్త రూపాలని సంక్షిప్త ప్రత్యయాలు అంటాం. అంటే ఈ సంక్షిప్త రూపాలు ఏంటి? పక్కన అతి, అతః, అంతి ప్రథమ పురుషంలో, అసి, అథః, అథ మధ్యమ పురుషంలో, ఆమి, ఆవహ, ఆమహ ఉత్తమ పురుషంలో. ఈ సంక్షిప్త రూపాలను క్రమంగా భూకు యాడ్ చేయడం వల్ల, భూతో కలపడం వల్ల భవతి తయారవుతుంది. ద్వివచనంలో అతః కలిపితే భవతః, బహువచనంలో అంతి కలిపితే భవంతి. ఈ రకంగా మొత్తం భవతి నుంచి భవామహ వరకు ఈ సంక్షిప్త రూపాలను ధాతులకు కలపడం వల్ల ఇలా తయారయ్యాయి. ఇక్కడ మనకు ఈ అభ్యాసం 5లో మొట్టమొదటి ధాతు ఏం చెప్పారు? ఇక్కడ తుదు ధాతు చెప్పారు. ఇక్కడ తుదు ధాతుకి కేవలం అతి కలపాలి. తుదుకు అతి కలిపితే తుదతి అయిపోయింది. అతః కలిపితే తుదతః, అంతి కలిపితే తుదంతి. ఇప్పుడు ధాతుకు కేవలం సంక్షిప్త రూపాన్ని కలిపి రాశాం, కలిపితే రూపం వచ్చేసింది. తుదతి, తుదతః, తుదంతి. మధ్యమ పురుషంలో తుదసి, తుదతః, తుదథ. ఉత్తమ పురుషంలో తుదా, తుదావహ, తుదామహ, తుదామి, తుదావహ, తుదామహ. అదేవిధంగా నెక్స్ట్ ధాతు ఇచ్చే ఇష్ ధాతు ఇచ్చాడు. ఇష్ అంటే ఇష్టపడటం చెప్పాను. దానికి రూపం ఎలా నడుస్తుందంటే ఇచ్చతి, ఇచ్చతః, ఇచ్చంతి. ఇక్కడ ఇష్ ధాతుకు ఇచ్చ ఆదేశంగా వస్తుంది. ఇష్ ధాతుకు
ఇచ్ఛ అనేది ఆదేశంగా వస్తుంది. కాబట్టి ఇచ్చతి, ఇచ్చతః, ఇచ్చంతి, ఇచ్చసి, ఇచ్చతః, ఇచ్చథ, ఇచ్ఛామి, ఇచ్ఛావహ, ఇచ్ఛామహ. ఈ రకంగా ఇష్ ధాతుకి రూపం నడుస్తుంది. సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటే నెక్స్ట్ స్పృశ్ ధాతు ఇచ్చాయండి. ఏ ధాతు? స్పృశ్. స్పృశుకి ఏమవుతుంది? స్పృశ్ ధాతుకి రూపం రాసేటప్పుడు స్పృశతి అంటాం. స్పృశతి, స్పృశ్ ధాతుకు అతి కలుపుతున్నాం కేవలం. ఇక్కడ దీంట్లో ఏ మార్పు లేదు. స్పృశ్ ధాతుకు కేవలం అతి కలిపితే స్పృశతి, తాకుతున్నాడు అర్థం వస్తుంది. స్పృశతి, స్పృశతః, స్పృశంతి, స్పృశతి, స్పృశతః, స్పృశంతి. నెక్స్ట్ మధ్యం పురుషంలో స్పృశసి, స్పృశథః, స్పృశథ, స్పృశామి, స్పృశావహ, స్పృశామహ. అదేవిధంగా ప్రచ్ఛధాతుకి ప్రచ్ఛధాతుకి ఏమొస్తుందంటే ఇక్కడ ప్రచ్ఛధాతుకు మటుకు పృ వస్తుందండి. ప్రచ్ఛ స్థానంలో పృచ్ఛ ఆదేశంగా వస్తుంది. ఆ పృచ్ఛకు అతి కలిపితే పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి. క్రమంగా సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ పోతున్న రూపాలు ఈ విధంగా నడుస్తాయి. మధ్యం పురుషంలో అయితే పృచ్ఛసి, పృచ్ఛథః, పృచ్ఛథ, పృచ్ఛామి, పృచ్ఛావహ, పృచ్ఛామహ. ఈ రకంగా మనము ఈ అభ్యాసం 4 ధాతులు ఇచ్చాడు. 4 ధాతులకు ఈ రకంగా మన రూపాలు నడిపించుకోవాలి. అన్నిటికీ సంక్షిప్త రూపం అనేది అతి, అతః, అంతి, అసి, అథః, అథ, ఆమి, ఆవహ, ఆమహ అనేది సమానంగా ఉంటాయి. ధాతువు మారుతూ ఉంటుంది, ధాతు యొక్క అర్థము మారుతూ ఉంటుంది. సంక్షిప్త రూపం అనేది ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మనకు భవతి యొక్క రూపం ఒకటి నేర్చుకున్నామంటే వీటికి సమానంగా నడిచేటువంటి 100 ధాతులు ఇదే విధంగా మనం నడిపించవచ్చు. అందుకే భవతి అనేది మనకు కంఠస్థం ఉండాలి. అస్తు, ఈ రకంగా మనం లట్లకారం యొక్క రూపాలు ఏ విధంగా నడుస్తాయి, వాటి యొక్క సంక్షిప్త రూపం ఏంటి అని చెప్పుకున్నాం. ఇప్పుడు కారకాలు మనం చెప్పుకుందాం. కారకాలు అంటే దాంట్లో కారకాలకి ఇంకో పేరు విభక్తి ప్రకరణం అంట. కారక ప్రకరణానికే విభక్తి ప్రకరణం అని కూడా చెప్పొచ్చు. కానీ కారకం అంటే దానికి సంకేతం ఏ రకంగా ఉంటుంది, విభక్తి అంటే దాని సంకేతం ఏ విధంగా ఉంటుందో మనం ముందు చెప్పుకున్నాం. కారకం అంటే కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, అధికరణం, వీటిని కారకాలు అంటాం. కారకాలు అంటే కర్తాకారకం, కర్మకారకం, కరణకారకం, సంప్రదాన కారకం, అపాదాన కారకం ఇలా చెప్తాం. విభక్తి అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఇలా చెప్తాం. విభక్తి గురించి ఈ రకం చెప్పాలి. కారకం అడిగినప్పుడు ఈ విధంగా చెప్పాలి. కానీ కర్త అంటే ప్రథమా విభక్తి అర్థం చేసుకోవాలి. ప్రథమ విభక్తి అంటున్నామంటే ఖచ్చితంగా కర్త అయి ఉంటుంది. కర్త అంటే ప్రథమ విభక్తిలో ఉంటుంది, ప్రథమ విభక్తి అంటున్నామంటే ఖచ్చితంగా కర్త అయి ఉంటుందన్నమాట. ఈ రకంగా రెండింటికి అవినాభావ సంబంధం. అందుకే కారక ప్రకారాన్ని విభక్తి ప్రకరణం అని కూడా అంటాము. కారకమన్న విభక్తి అనే రెండు ఒకటే. ఎందుకంటే కర్త అన్నప్పుడు ప్రథమ విభక్తిలో ఉంటుంది, ప్రథమ విభక్తి అంటున్నామంటే అది కూడా నిజంగా కర్త అయి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి కారకము అన్న విభక్తి అనే రెండు ఒకటే. ఇప్పుడు ఆ కారకాల్లో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే మొట్టమొదటిగా ప్రథమ విభక్తి, ప్రథమ కారకం. ప్రథమ అంటే కర్తాకారకం చెప్పుకోబోతున్నాం. ప్రథమ విభక్తి అంటే ఏమిటి? కర్తాకారకం. తర్వాత సంబోధన విభక్తి. ఏంటి? సంబోధన విభక్తి. సంబోధనం అంటే ఏమిటి? తర్వాత ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఓకే, రాసుకోండి. నియమం 10 నీట్గా రాసుకోండి. ఇక్కడి నుంచి కారక ప్రకారం కాబట్టి నీట్గా ఉండాలి. ఎందుకంటే కర్త అంటే ఏమిటి, కర్మ అంటే దాని డెఫినేషన్ పూర్వకంగా చెప్పుకుంటాం. అందరూ నీట్గా రాసుకోండి. నియమం 10. నియమం 10 కర్త రాసుకోండి. కర్త, కర్త బ్రాకెట్ లో ఒక వస్తువు పేరు కానీ లేదా వస్తువు పేరు కానీ ఒక వ్యక్తి పేరు కానీ లేదా వస్తువు పేరు కానీ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మొత్తం కర్తలో ప్రథమ విభక్తి వస్తుంది. ఏం చెప్పండి? కర్త అంటే ఏమొస్తుంది? ప్రథమ విభక్తి వస్తుందని చెప్పాను. కర్తలో ప్రథమ విభక్తి వస్తుంది. ఏం చెప్పింది? సింపుల్ గా కర్త అంటే కర్త అనగానే కర్తలో విభక్తి వస్తుంది, కర్త అనగానే ప్రథమ విభక్తి అని గుర్తు రావాలి. అందుకే ఆ కర్త ఎవరు కావాలి?
ఎప్పుడు కర్త అంటే వ్యక్తే అయి ఉండాలని అనివార్యం లేదండి. కర్త అంటే ఒక వస్తువు ఉండొచ్చు, ఒక పదార్థం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కర్త ఎల్లప్పుడు మనిషే ఉండాలి అనే అనివార్యం లేదు. అందుకే వ్యక్తి కానీ లేదా వస్తువు కానీ చెప్పాను. ఇత్యాది వస్తువు, వ్యక్తి లేదా ఇత్యాది ఏదైనా కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. కర్త ఏదైనా కావచ్చు, సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. అలాంటి కర్త నువ్వు ఎవరినైతే చెప్తున్నామో దాంట్లో ఏ విభక్తి వస్తుంది అంటే ప్రథమ విభక్తి వస్తుంది. అందుకే రాసిన కర్తాలో ప్రథమ విభక్తి వస్తుంది. ఇది 10వ నియమం. కర్తాలో విభక్తి వస్తుంది, ప్రథమ విభక్తి వస్తుంది. కర్త అంటే ఎవరు? ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఏదైనా ఒక పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. అస్తు. దీనికి ఎగ్జాంపుల్ రాసుకొని, నువ్వు కర్తాలో ప్రథమ విభక్తి వస్తుంది అంటున్నావు కదా, ఆ కర్తాలో ప్రథమ విభక్తి ఏ రకంగా ఉంటుంది రాసుకోండి. కింద ఎగ్జాంపుల్ ఉదాహరణ రాసుకోండి. రామః పఠతి. ఏంటి? రామః పఠతి. రామః అనేది ఏంటి? కర్త. రామః అనేది ఏంటి? కర్త. పఠతి అనేది ఏంటి? క్రియాపదం. పఠతి క్రియాపదం. కర్త అనగా నేను చెప్పాను, రామ అంటే కర్త, అంటే కర్త అని ప్రథమ విభక్తి పెట్టినాం. కర్త అని చెప్పగానే ప్రథమ విభక్తి, రామః ప్రథమ విభక్తి ఏకవచనం. ఆ క్రియాపదం ఒకటే ఉంది ఇక్కడ. కాబట్టి కర్త ఏకవచనం అయినప్పుడు క్రియాపదం కూడా ఏకవచనంలో ఉంటుంది. కాబట్టి రామః పఠతి, రాముడు చదువుతున్నాడు. ఒకవేళ కర్త ద్వివచనంలో ఉందనుకోండి, అది కూడా రాసుకోండి. కర్త ద్వివచనంలో ఉంటే రామౌ పఠతః, ఇది కూడా రాసుకోండి. రామౌ పఠతః. ఇక్కడ కర్త ద్వివచనంలోకి మారిపోయింది కాబట్టి క్రియాపదం కూడా పఠతః ద్వివచనంలోకి మారిపోయింది. రామౌ పఠతః. కర్తలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ రామాః పఠంతి. రామాః పఠంతి. రామాః పఠంతి. కర్తలు ఏంటి? బహువచనంలోకి వచ్చింది. కర్త ఏంటి? బహువచనం ఉంది కాబట్టి క్రియాపదంలో బహువచనంలోకి వచ్చింది. పఠంతి. ఇది అన్ని ఒక వ్యక్తి పేరు చెప్పుకున్నాం. ఇది మళ్ళీ ఒక వస్తువు చెప్పుకున్నాం అనుకోండి, మళ్ళీ రాసుకున్నాం. వస్త్రం అస్తి. వస్త్రం అస్తి. ఇక్కడ వస్త్రం ఒక వస్తువు. ఇక్కడ ఏంటి? వస్త్రం అస్తి. వస్త్రం ఉంది. వస్త్రం అస్తి. వస్త్రం కర్త ఇక్కడ ప్రథమ విభక్తి ఏకవచనంలో నపుంసకలింగంలో ఉంది. అస్తి క్రియాపదం. అస్తి అనేది క్రియాపదం. అట్లా ఒక వస్తువు పేరు కావచ్చు, వ్యక్తి పేరు కావచ్చు. దీంట్లో ద్వివచనం అదే విధంగా రాసుకో. వస్త్రం అస్తి. ఒకటైతే వస్త్రం అస్తి అంటున్నాం. రెండైతే వస్త్రే స్తః. రెండైతే వస్త్రే స్తః. రెండు వస్త్రాలు ఉన్నాయి రాసుకోండి. వస్త్రే స్తః. బహువచనం అనుకోండి. వస్త్రాని సంతి. కర్త మారే కొద్దీ క్రియాపదం మారిపోతుంది. వస్త్రాని సంతి. వస్త్రాని సంతి. ఇక్కడ కర్త మనం ఒకటి పుల్లింగం చెప్తుంది, రామః. అలాగే సీత కూడా చెప్పుకోవచ్చు. సీత అస్తి. సీత ఉంది. అలాగా కర్త అన్నప్పుడు ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు. ఆ కర్త అన్నప్పుడు పుల్లింగం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు, నపుంసకలింగం కావచ్చు. కర్త ఎవరైనా కావచ్చు, ఏ లింగంలో ఉండొచ్చు. కానీ కర్త అనగానే ఏ విభక్తి వస్తుందంటే ప్రథమ విభక్తి వస్తుంది అని చెప్పాం. ప్రథమ విభక్తిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం మారిపోవచ్చు, కానీ ఉండాలి ప్రథమ విభక్తి. కర్త అంటే ప్రథమ విభక్తిలోనే ఉంటుంది. అది నిశ్చయంగా సిద్ధాంతం అన్నమాట. అస్తు. ఇప్పుడు రాసుకోండి నియమం 11. నియమం 11. దూరంగా ఉండే వాళ్ళను ఆహ్వానించేటప్పుడు, దూరంగా ఉండే వాళ్ళను ఆహ్వానించేటప్పుడు, దూరంగా ఉండే వాళ్ళను ఇది 11వ నియమం అండి. నీటికి రాస్తుంది. దూరంగా ఉండే వాళ్ళను ఆహ్వానించేటప్పుడు లేదా పిలిచేటప్పుడు ఈ సంబోధన విభక్తిని ఉపయోగిస్తారు. ఈ సంబోధన విభక్తిని ఉపయోగిస్తారు. దూరంగా ఉండే వాళ్ళని పిలిచేటప్పుడు లేదా దూరంగా ఉండే వాళ్ళని ఆహ్వానించేటప్పుడు సంబోధన విభక్తిని ఉపయోగిస్తారు. సంబోధన విభక్తిని ఉపయోగిస్తారు. సంబోధన విభక్తిని ఉపయోగిస్తారు.
చెప్పాక దూరంగా ఉండే ఇప్పుడు మనకు 7 విభక్తులు లాస్ట్ సంబోధన విభక్తి చెప్తాయి. హే రామ్, హే రామో, హే రామ, హే రామో, హే రామా అలా చెప్తూ ఉంటాం. అంతే సంబోధన విభక్తి ఉంది కదా. ఈ సంబోధన విభక్తి ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎల్లప్పుడూ దూరంగా ఉండే వాళ్ళని పిలిచేటప్పుడే, ఆహ్వానించేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. మిగతా ఏ సందర్భంలో రాదనమాట. సంబోధన విభక్తి ఎప్పుడు వస్తుంది? దూరంగా ఉండే వాళ్ళని ఆహ్వానించేటప్పుడు మాత్రమే వస్తుంది. అసలు దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్ ఉదాహరణ హే రామ, హే రామ, హే రామ. రెండో ఎగ్జాంపుల్ హే కృష్ణ, హే కృష్ణ. అలాగే దూరంగా ఉండే వాళ్ళని పిలిచేటప్పుడు ఖచ్చితంగా హే అనే సంబోధన సంకేతాన్ని చెప్పే మనము ఆహ్వానిస్తాం లేదా పిలుస్తాము. కాబట్టి హే రామ, హే కృష్ణ దూరంగా ఉండేటప్పుడు మాత్రమే ఇలా చెప్తాం అనమాట. సామాన్య దగ్గరగా ఉండేటప్పుడు హే అని చెప్పాల్సిన అవసరం లేదు, అయ్యా అని చెప్పాల్సిన అవసరం లేదు, అక్క అని చెప్పాల్సిన అవసరం లేదు, అల్లా అని చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యా, అక్క, అల్లా, అంబ ఇవన్నీ సంబోధన పదాలండి, దూరంగా ఉండేటప్పుడు ఉపయోగించేటువంటి. మనం చెప్పాను సంబోధన విభక్తులు ఏం చెప్పాను? సంకేతాలు ఓరి, ఓసి, ఓయి ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. జస్ట్ ఒకటి హేకారంగా చెప్పాను, హే కృష్ణ, హే రామ అని చెప్పి. ఓకే, దూరంగా ఉండే వాళ్ళను ఆహ్వానించేటప్పుడు లేదా పిలిచేటప్పుడు ఈ సంబోధన విభక్తిని ఉపయోగిస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఎలాగో చెప్పాను. కానీ ఈ కర్త అనగానే చెప్పాను ప్రథమ విభక్తే ఉంటుంది. ఇక్కడ కూడా కర్తనే అన్నమాట. సంబోధన విభక్తులు కర్తనే ఉంటుంది. సంబోధన విభక్తులు ఏంటి? హే రామ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం అన్నమాట. హే కృష్ణ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. ద్వివచనంకి వెళ్ళినప్పుడు హే రామౌ, హే రామా అని వస్తుంది. అదే కృష్ణ శబ్దానికి హే కృష్ణ అనే పుల్లింగము ఏకవచనము సంబోధన విభక్తిలో, హే కృష్ణ ద్వివచనము, హే కృష్ణా బహువచనం. కానీ ఇక్కడ కూడా హే కృష్ణ, హే రామ అనేది ప్రథమ విభక్తి ఏకవచనమే. ప్రథమ విభక్తి ఏకవచనం అంటే ఖచ్చితంగా ఏముంటుంది? కర్త అయ్యే ఉంటుంది. ప్రథమ విభక్తి అనగానే ఖచ్చితంగా కర్త ఉంటుంది. కర్త అంటున్నాం అంటే ఖచ్చితంగా ప్రథమ విభక్తి అయి ఉంటుంది. ఓకే, అసలు ముందు కర్త అంటున్నా మాటికి ముందు కర్త అంటే ఏమిటి? సరే, కర్తలో ప్రథమ విభక్తి తెచ్చుకోవాలి అని చెప్పావు. కర్త అంటే ప్రథమ విభక్తి వస్తుంది. ఆ కర్త అనేది ఒక వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, లేదా పదార్థం కావచ్చు అని చెప్పావు. అసలు కర్తకి డెఫినేషన్ ఏంటి? దాని కింద రాసుకోండి, నోట్ కింద పెట్టి రాసుకోండి. ఒక నోట్ కింద పెట్టి కర్త అంటే ఏమిటి, కర్త యొక్క పరిభాష అంటే ఏమిటి? కర్త అంటే దీనికి ఒక మహర్షి పాణిని చెప్పిన విధానంగా స్వతంత్ర కర్త రాయండి. స్వతంత్ర కర్త. కర్త అంటే ఏమిటి? స్వతంత్ర కర్త. ఇది మహర్షి పాణిని యొక్క సూత్రం. కర్త యొక్క డెఫినేషన్ ఈ సూత్రం చెప్తుంది. ఏం చెప్తుంది? స్వతంత్ర కర్త, స్వతంత్ర కర్త. దీర్ఘమండి. దీనికి సింపుల్ గా సూత్రంలోనే అర్థం ఉంది. స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటాము. రాసుకునే కావాలంటే స్వతంత్రంగా ఉండేవాడిని ఏమంటాము? కర్త. స్వతంత్రంగా ఉండేవాడిని ఏమంటాము? కర్త అంటాము. ఇది దీని యొక్క డెఫినేషన్. స్వతంత్ర కర్త అనేది కర్త యొక్క డెఫినేషన్. దాని యొక్క అర్థం ఏంటి? స్వతంత్ర కర్త, స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటాము. మళ్ళీ ప్రశ్న వేయచ్చు, స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటే స్వతంత్ర అంటే ఎటువంటి స్వతంత్రత? ఎటువంటి స్వతంత్రత అడిగినప్పుడు దాని కింద రాసుకోండి. కర్తుం, 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 అకర్తుం, అకర్తుం, కర్తుం, అకర్తుం, అన్యతా కర్తుం, అన్యతా కర్తుం, కర్తుం, అకర్తుం, అన్యతా, అన్యథా కర్తుం యః స్వతంత్రః, యః స్వతంత్రః స కర్తా భవతి, స కర్తా భవతి. ఏం చెప్పాను మళ్ళీ చూసుకోండి. కర్తుం, రెండవది అకర్తుం, మూడవది అన్యథా, అన్యథా, అన్యథా ఒత్తుత, అన్యథా కర్తుం యః స్వతంత్రః, యః స్వతంత్రః సహ కర్తా భవతి. సహ కిం భవతి? సహ కర్తా భవతి, సహ
కర్త భవతి. ఏంటి దీని యొక్క తాత్పర్యం ఏంటి? కర్తం అంటే చేయడానికి. కర్తం అంటే ఏమిటి? చేయడానికి. నెక్స్ట్ చెప్పిన అకర్తం. అకర్తం చేయకుండా ఉండటానికి. కర్తం అంటే చేయడానికి, అకర్తం అంటే చేయకుండా ఉండటానికి. లేదా అన్యథా కర్తం, అన్యథా కర్తం లేదంటే వేరే విధంగా చేయడానికి, వేరే విధంగా చేయడానికి లేదా ఇష్టానుసారంగా చేయడానికి. అన్యథా కర్తం అంటే వేరే విధంగా చేయడానికి లేదా ఇష్టానుసారంగా చేయడానికి. కర్తం చేయడానికి, అకర్తం చేయకుండా ఉండటానికి, అన్యథా కర్తం వేరే విధంగా చేయడానికి, వేరే విధంగా చేయడానికి లేదా ఇష్టానుసారంగా చేయడానికి, ఇష్టానుసారంగా చేయడానికి. యహ స్వతంత్ర. యహ స్వతంత్ర అంటే ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో, యహ అంటే ఎవరైతే, స్వతంత్ర స్వతంత్రంగా ఉంటారో, సహ అతడు కర్త భవతి, వాణ్ణి కర్త అంటాము. వాణ్ణి ఏమంటాము? కర్త అంటాము. స్పష్టమైందా? స్వతంత్రత అంటే ఎటువంటి స్వతంత్రత ఉండాలి? చేయడానికి, చేయకుండా ఉండటానికి లేదా ఇష్టానుసారంగా చేయడానికి ఎవరైతే స్వతంత్రంగా ఉన్నారో అతన్నే కర్త అంటాము. ఇది స్వతంత్ర కర్త యొక్క డెఫినేషన్. కర్త యొక్క డెఫినేషన్ అన్నమాట. స్పష్టమైందా? కర్త అంటే ఎవరనేది? కర్తం, అకర్తం, అన్యతా కర్తం యహ స్వతంత్ర సహ కర్త భవతి. చేయడానికి, చేయకుండా ఉండటానికి లేదా ఇష్టానుసారంగా చేయటానికి ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో వాడినే కర్త అంటాము. ఇప్పుడు మీరంతా స్వతంత్రంగా వచ్చారు, ఎవరిని పిలిచారా? ఒక సూచన తెలిసింది, మీ ఇష్టానుసారంగా వచ్చారంట. స్వాతంత్రం ఉంది కాబట్టి వచ్చారు. దీంట్లో పరతంత్రం లేదు కదా, ఎవరు ఒత్తిడి వల్ల చదువుకోవడం లేదు కదా. ఒక జిజ్ఞాస స్వాతంత్రం ఉంది కాబట్టి వచ్చారన్నమాట. పరతంత్రంగా ఉంటేనా వారిని అడిగేవాళ్ళు, వీళ్ళని అడిగేవాళ్ళు. కాబట్టి ఏ పని చేయడానికి మీకు స్వాతంత్రం ఎక్కడైతే ఉంటుందో దాన్నే కర్త అంటాము. అస్తు. ఇది కర్త యొక్క పరిభాష. సూత్రం ఏంటి? స్వతంత్ర కర్త. ఇది ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి. స్వతంత్రంగా, ఒక మాటలో స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటాము. ఇది కర్త యొక్క పరిభాష. ఇప్పుడు రాసుకుని నెక్స్ట్ నియమం 12. నియమం 12 కర్త అని చెప్పే వాడిని, స్వతంత్రంగా ఉండేవాడిని కర్త అంటాం. మరి కర్మ అంటే ఎవరు? కర్మ అంటే చెప్తున్నాడు. రాసుకోండి నియమం 12. నియమం 12 రాసుకోండి. ఇక్కడ కర్మకి పరిభాష చెప్తున్నారు. కర్తకి పరిభాష స్వతంత్ర కర్త. కర్మ అంటే ఏమిటంటే రాసుకోండి. కర్తురీప్సితతమం కర్మ. కర్తురీప్సితతమం కర్మ. కర్తురీప్సితతమం కర్మ. కర్తురీప్సితతమం కర్మ. కర్తురీప్సితతమం. కర్తురీప్సితతమం కర్మ. కర్తురీప్సితతమం కర్మ. ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. ఇది కర్మ యొక్క పరిభాష. ఇది ఏమంటుంది రాసుకోండి ముందుగా. కర్త ఎవరినైతే అత్యంతంగా ఇష్టపడతాడో, కర్త రాసుకోండి, కర్త ఎవరినైతే అత్యంతంగా ఇష్టపడతాడో, ఎవరినైతే అతిగా అంటే అత్యంతంగా ఇష్టపడతాడో, కర్త ఎవరినైతే అత్యంతంగా ఇష్టపడతాడో. ఇక్కడ ఇష్టపడేటప్పుడు అండి గుర్తుపెట్టుకుని వ్యక్తి ఉండాలి అనే అనివార్యం కాదు. వస్తువై ఉండవచ్చు, ఏదైనా పదార్థమై ఉండొచ్చు. ఇక్కడ కూడా అదే. కర్త ఎవరినైతే అత్యంతంగా ఇష్టపడుతున్నాడో దానికి కర్మ అని పేరు. రాసుకుని కర్త ఎవరినైతే అత్యంతంగా, ఎక్కువగా, అత్యంతంగా అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాడో, ఎవరినైతే ఇష్టపడుతున్నా గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఇష్టపడుతున్నాడో దానికి కర్మ అని పేరు. ఏంటండి? దానికి కర్మ అని పేరంట. కర్మకి పరిభాష చెప్పాడు. కర్త ఎవరినైతే ఇష్టపడతాడో, ఎవరినైతే దానికి కర్మ అని పేరు. కర్త ఒక వ్యక్తిని ఇష్టపడ్డాడు అనుకోండి, దానికి కర్మ అని పేరు పెట్టుకోండి, కర్మ అని పేరు వస్తుంది. ఒక వస్తువుని ఇష్టపడ్డాడు అనుకోండి, దానికి కర్మ అని పేరు వస్తుంది. ఒక పదార్థాన్ని ఇష్టపడ్డాడు అనుకోండి, దానికి కర్మ అని పేరు వస్తుంది. ఎవరినైనా ఇష్టపడవచ్చు. ఎవరినైతే ఇష్టపడుతున్నాడో దానికి కర్మ అని పేరు. ఒక పేరు అంతే. కర్మ అంటే ఒక పేరు.
కర్త ఎవరినైతే ఇష్టపడతాడో ఎక్కువగా దానికి కర్మ అని పేరు. అర్థమైందా? కర్తురీప్సితతమం కర్మ. కర్తకి ఈప్సితతమం అంటే ఇష్టమైనది. కర్తు అంటే కర్తకి, ఈప్సితతమం అంటే ఇష్టమైనది, అత్యంత ఇష్టమైన దానికి కర్మ అని పేరు. కర్తకు అత్యంత ఇష్టమైన దానికి ఏదైతే ఉందో, కర్త ఏదైతే అత్యంత ఇష్టంగా ఇష్టపడుతున్నాడో దానికి కర్మ అని పేరు. ఓకేనా? కర్త రాసుకోండి. కర్త ఎవరినైతే అత్యంతంగా ఇష్టపడుతున్నాడో దానికి కర్మ అని పేరు. దానికి కర్మ అని పేరు. బ్రాకెట్ లో వ్యక్తి కానీ క్రియాపదం కానీ ఉండొచ్చు, వస్తువు లేదా క్రియ కూడా ఉండొచ్చు. బ్రాకెట్ లో అది వస్తువు లేదా వ్యక్తి లేదా క్రియ బ్రాకెట్లో పెట్టుకోండి. వస్తువు లేదా వ్యక్తి లేదా క్రియ. వస్తువు లేదా వ్యక్తి లేదా క్రియ అంటే ఏదైనా కావచ్చు, ఇష్టమైన వస్తువు ఏదైనా కావచ్చు. ఓకే, ఇది వచ్చి ఏం చెప్పింది ఒక పరిభాష? కర్త ఎవరినైతే ఇష్టపడుతున్నాడో, అత్యంతంగా ఇష్టపడుతున్నా కర్మ అని పేరు పెట్టుకో. సరే, కర్మ అని పేరు పెట్టిన కర్త. ఇప్పుడు కర్త ఒక వాక్యం చెప్పి, రామః పఠతి. రామః పఠతి ఇక్కడ కాదు, రామః గ్రామం గచ్చతి. ఏంటండి? రామః గ్రామం గచ్చతి లేదా రామః విద్యాలయం గచ్చతి. రాముడు విద్యాలయానికి వెళ్తున్నాడు. రామః గ్రామం గచ్చతి, రాముడు గ్రామానికి వెళ్తున్నాడు. ఇప్పుడు రాముడికి ఏమి ఇష్టము? గ్రామానికి వెళ్ళడం ఇష్టము. ఏంటండి? రాముడికి ఏమి ఇష్టం? ఇక్కడ ఈ వాక్యంలో గ్రామానికి వెళ్ళడం ఇష్టం. అంటే రాముడికి అత్యంత ఇష్టమైంది గ్రామం వెళ్ళడం. లేదా రాముడు మొదటి వాక్యం చెప్పాను, రామః గ్రామం గచ్చతి లేదా రామః విద్యాలయం గచ్చతి. విద్యాలయానికి వెళ్ళడం ఇష్టం అన్నమాట. విద్యాలయానికి వెళ్ళడం ఇష్టం. అట్లా కర్త ఎవరినైతే విద్యాలయం ఇష్టపడుతున్నాడు లేదా గ్రామాన్ని ఇష్టపడుతున్నాడు, ఆ విద్యాలయానికి ఇక్కడ గ్రామానికి కర్మ అని పేరు పెట్టుకున్నాం ఈ సూత్రం ప్రకారంగా. చెప్పా కదా, కర్త ఎవరినైతే ఇష్టపడుతున్నాడో దానికి కర్మ అని పేరు. రామః విద్యాలయం గచ్చతి అన్నప్పుడు రాముడికి ఏమి ఇష్టము? విద్యాలయం వెళ్ళడం ఇష్టం కాబట్టి విద్యాలయం కర్మ అయిపోయింది. రాముడు గ్రామానికి వెళ్తున్నాడు అన్నప్పుడు రామః గ్రామం గచ్చతి అన్నప్పుడు రాముడు కర్త, ఇక్కడ గ్రామం అనేది కర్మ. రాముడు గ్రామానికి వెళ్ళని ఇష్టపడుతున్నాడు అంటే గ్రామానికి కర్మ సంజ్ఞ వచ్చింది, గ్రామానికి కర్మ అని పేరు వచ్చింది. అది ఊరికి కర్మ అని పేరు పెట్టింది. కానీ కర్మలో ఏ విభక్తి రావాలి? ఆ కర్మలో ఏ విభక్తి రావాలి? కర్మ అని చెప్పావు, కర్త ఎవరినైతే ఇష్టపడుతున్నాడో దానికి కర్మ అని పేరు. సింపుల్ డెఫినేషన్ గా. ఆ కర్మలో ఏ విభక్తి రావాలని చెప్పలేదు. అప్పుడు రాసుకోండి నియమం. అది నెక్స్ట్ సూత్రం చెప్పాడు, నియమంలో చెప్పాడు. నియమం 13 రాసుకోండి. నియమం 13 కర్మని ద్వితీయ. ఇప్పుడు చెప్పాడు అది కర్మని పేరు పెట్టిన తర్వాత దాంట్లో ఏ విభక్తి రావాలంటే ఈ సూత్రం వచ్చి చెప్తున్నా అట. కర్మని ద్వితీయ, కర్మని ద్వితీయ. సూత్రంలో స్పష్టం, కర్మని అంటే కర్మలో ద్వితీయ భక్తి వస్తుంది. నువ్వు ఎవరికైతే కర్మని పేరు పెట్టుకున్నావో దాంట్లో ఏ విభక్తి తెచ్చుకుంటావంటే ద్వితీయ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. అందుకే కర్మని ద్వితీయ, కర్మలో ద్వితీయ విభక్తి వస్తుంది. కర్మలో విభక్తి వస్తుందంట, ద్వితీయ విభక్తి వస్తుంది అని రాసుకోండి. కర్మని ద్వితీయ అని సూత్రం రాసుకోండి. ముందు రాసుకుని బ్రాకెట్లో పెట్టుకోండి. కర్మని ద్వితీయ. ఇది పీడిఎఫ్, అది పీడిఎఫ్ గ్రూప్ లో పెట్టండి. ఇది పేజీ, ఈ అభ్యాసము గ్రూప్ లో చూసుకొని రాసుకోండి, తప్పులు రాసుకోవద్దు. కర్మని ద్వితీయ, దీని మీనింగ్ ఏంటి? కర్మలో ద్వితీయ, నువ్వు ఎవరికైతే కర్మని పేరు పెట్టావో అలాంటి కర్మలో ద్వితీయ విభక్తి వస్తుంది. సింపుల్ గా కర్మలో ద్వితీయ విభక్తి వస్తుంది నాయన. కర్మలో ద్వితీయ విభక్తి వస్తుంది. ఇప్పుడు ఏ కర్మలో మన ప్రశ్న కలవప్పుడు ఇక్కడ ఏ ప్రశ్న అంటే నువ్వు ఎవరికైతే కర్మని పేరు పెట్టా ఆ పదంలో అది ఏదైనా కావచ్చు, పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా ఏదైనా కానీ దాంట్లో ద్వితీయ భక్తి వస్తుంది. ద్వితీయ భక్తి వస్తుంది. ద్వితీయ భక్తులు ఏకవచనం ఉండొచ్చు, ద్వితీయ భక్తిలో ద్వివచనం ఉండొచ్చు, ద్వితీయ విభక్తిలో బహువచనం ఉండొచ్చు, కానీ ఉండాలి ద్వితీయ విభక్తి. కర్మలో విభక్తి వస్తుంది, ద్వితీయ విభక్తే వస్తుంది అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి.
రామః విద్యాలయం గచ్చతి. రామః ఎగ్జాంపుల్ రాసుకోండి. రామః విద్యాలయం గచ్చతి. ఇక్కడ రామః కర్త, దాని కింద చిన్న రాసుకోండి. విద్యాలయం అనేది కర్మ, విద్యాలయం ఏంటి కర్మ. నెక్స్ట్ గచ్చతి అనేది క్రియ, గచ్చతి అనేది క్రియ. ఇక్కడ చూడండి, రాముడు, రామ అంటే రాముడు, విద్యాలయం అంటే విద్యాలయమునకు, విద్యాలయమునకు గచ్చతి వెళ్తున్నాడు. రాముడికి ఏమి ఇష్టం? విద్యాలయంకి వెళ్ళడం ఇష్టం. అంటే రాముడు ఇష్టపడడానికి కర్మ అనిపదు. ఏమి ఇష్టపడుతున్నాడు? విద్యాలయం ఇష్టపడుతున్నాడు. కానీ ఆ విద్యాలయం ఏ విభక్తి రావాలి అంటే ఈ సూత్రం అని చెప్పింది. కర్మని ద్వితీయను, ఎవరికైతే కర్మని పేరు పెట్టావో దాన్ని ద్వితీయ భక్తి తెచ్చుకో. ద్వితీయ భక్తి తెచ్చుకుంటే ఏమవుతుంది? విద్యాలయం అయిపోయింది. ఏమవుతుంది? విద్యాలయ శబ్దం పుల్లింగం, దానికి ద్వితీయ భక్తి రూపం నడిపించామనుకోండి, విద్యాలయం, విద్యాలయౌ, విద్యాలయాన్ అలా వచ్చేస్తుంది. ఓకే, అందుకే రామః విద్యాలయం గచ్చతి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. అక్కడే సహ పుస్తకం పఠతి, సహ పుస్తకం పఠతి. రెండు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇక్కడ అతడు పుస్తకమును చదువుతున్నాడు, పుస్తకమును చదువుతున్నాడు. సహ అంటే అతడు పుస్తకమును చదువుతున్నాడు. అతనికి ఏమి ఇష్టం అండి? పుస్తకమును చదవటం ఇష్టం. అది కర్తవదు సహ. అతడు, ఆ సహ అనేవాడు, అతడు ఏమి ఇష్టపడుతున్న? పుస్తకమును, ఆ పుస్తకాన్ని చదవటం ఇష్టపడుతున్నాడు. అందుకే నువ్వు అంట, నువ్వుల గురించి వచ్చినప్పుడు వస్తుంది ద్వితీయ భక్తి కదా. అతడు పుస్తకమును అంటే ఆ కర్తకి ఇష్టమైంది కూడా, కాబట్టి ఇష్టమైంది కర్మ అని పేరు. ఆ కర్మ పుస్తకానికి కర్మ అని పేరు వచ్చింది కాబట్టి ఆ కర్మని ఏ భక్తి తెచ్చుకోవాలి అంటే కర్మని ద్వితీయ, అలాంటి కర్మలో ద్వితీయ భక్తి తెచ్చుకో. కాబట్టి ద్వితీయ భక్తి వచ్చింది అక్కడ. ద్వితీయ భక్తి ఏకవచనంలో పుస్తకం వచ్చింది. ఎందుకంటే నపుంసకలింగం కాబట్టి అలా ఉంటుంది. ప్రథమ భక్తి కూడా అలాగే ఉంటుంది. ప్రథమ భక్తి ఏకవచనంలో పుస్తకం ఉంటుంది, ద్వితీయ భక్తి ఏకవచనంలో కూడా పుస్తకం ఉంటుంది, ఎందుకంటే నపుంసకలింగం శబ్దం కాబట్టి. ఓకే, సహ పుస్తకం పఠతి, సహ పుస్తకం పఠతి. ఒకవేళ అతడు 2 పుస్తకాలు చదువుతున్నాడు అనుకోండి, అతడు 2 పుస్తకాలను చదువుతున్నాడు, అప్పుడేమొస్తుంది? సహ అంటే అతడు రాసుకోండి. సహ పుస్తకే పఠతి, సహ పుస్తకే పఠతి, సహ పుస్తకే పఠతి. సహ అంటే అతడు, పుస్తకే, పుస్తకం పుస్తకే వస్తుంది, ద్వితీయ భక్తి ద్వివచనం అండి. 2 పుస్తకే ద్వివచనంలో ఉంది. 2 పుస్తకాలను పఠతి చదువుతున్నాడు. ఇక్కడ కర్త ఒకడే చదివేవాడు, కానీ పుస్తకాలు 2 ఉన్నాయి. కర్మ ద్వివచనంలో ఉంది, కర్మ అంటే ద్వివచనంలో ఉంది కాబట్టి ద్వితీయ భక్తి ద్వివచనం వస్తుంది, పుస్తకానికి పుస్తకే వస్తుంది. అందుకే సహ పుస్తకే పఠతి. ఒకవేళ ఒక వ్యక్తి చాలా పుస్తకాలు చదవచ్చు కదా, అప్పుడేమవుతుంది? సహ, 3వ ఎగ్జాంపుల్ రాసుకోండి. సహ పుస్తకాని పఠతి, సహ పుస్తకాని పఠతి, సహ పుస్తకాని పఠతి. ఓకే అండి. అట్లాగా మనం కర్మను మార్చే, కర్తని మార్చలేదు. పుస్తకం ఏకవచనంలో, పుస్తకే ద్వివచనంలో, పుస్తకాని బహువచనం. కానీ ఏ బహువచనము? ద్వితీయ భక్తి బహువచనం, ద్వితీయ భక్తి ద్వివచనం, ద్వితీయ భక్తి ఏకవచనం, క్రమంగా ఇచ్చాను. ఇక్కడ అతనికి ఏమి ఇష్టం అంటే పుస్తకం చదవడం ఇష్టం. ఇష్టమైనది పుస్తకం కాబట్టి ఆ పుస్తకంలో ద్వితీయ భక్తి వచ్చింది. ఒకటి చదువుతున్నప్పుడు పుస్తకం అని చెప్పాము, 2 చదివితే గిన పుస్తకే అని చెప్పాము, 2 కన్నా ఎక్కువ ఉంటే పుస్తకాని అని ఎగ్జాంపుల్ చూపించాను. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. సహ రామం పశ్యతి. ఇక్కడ వ్యక్తి ఇచ్చాడు, సహ పుస్తకం పఠిత అని చెప్పి అతడు ఏమి ఇష్టపడితే పుస్తకాన్ని, ఆ పుస్తకం ఒక వస్తువు, పుస్తకాన్ని ఇష్టపడ్డాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. సహ రామం ఇచ్చతి, సహ రామం పశ్యతి, సహ రామం పశ్యతి. సహ కిం పశ్యతి? రామం పశ్యతి. అతనికి ఏమి ఇష్టం అంట? రాముణ్ణి చూడటం ఇష్టం అంట. అతడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఆ సహ రామం పశ్యతి, రాముణ్ణి ఇష్టపడుతున్నాడు. సహ అనేది కర్త, రామం అనేది కర్మ, పశ్యతి క్రియాపదం. అతడు రాముణ్ణి పశ్యతి చూస్తున్నాడు. కాబట్టి కర్త ఎవరిని ఇష్టపడుతుంది? రాముణ్ణి ఇష్టపడుతున్నాడు. రామునిలో ముందు కర్మని సంజయ్ పేరు పెట్టుకున్నాము. కర్త రీప్సితతం కర్మ, కర్తకి ఇష్టమైన దానికి ముందు కర్మాని పేరు వస్తుంది. ఆ కర్మాని పేరు పెట్టిన తర్వాత ఈ సూత్రం వచ్చి నువ్వు ఎవరికైతే కర్మాని పేరు పెట్టుకున్నావో, ఎవరికైతే కర్మాని పేరు పెట్టుకున్నావో దాంట్లో ద్వితీయ భక్తి తెచ్చుకో. అందుకే ద్వితీయ భక్తి వచ్చింది రామం.
సహ రామం పశ్యతి, అతడు రాముణ్ణి చూస్తున్నాడు. ఇక్కడ అదే విధంగా మనం కర్మని మార్చుకోవచ్చు. సహ రామౌ పశ్యతి, సహ రామాహ పశ్యతి, అతడు ఒక రాముణ్ణి చూస్తున్నాడు. ఇద్దరు రాముళ్ళు అంటే రామో వస్తుంది. చాలా మంది రాముళ్ళు అన్నాకో సహ రామాహ పశ్యతి. ఒకసారి కర్తను ఒకే విధంగా పెట్టుకొని ఒక ఏకవచనం పెట్టుకొని ఓన్లీ కర్తను మార్చుకోవచ్చు. కర్తను ద్వివచనం పెట్టుకోవచ్చు, కర్తను బహువచనం పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. అస్తు, మొత్తానికి కర్త ఎవరినైతే ఇష్టపడుతున్నాడో దానికి కర్మాని పేరు. అలాంటి కర్మలు ద్వితీయ విభక్తి వస్తుంది అని ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకోండి. సహ ఫలం ఇచ్చతి, సహ కిం ఇచ్చతి, సహ ఫలం ఇచ్చతి. ఇక్కడ అతడు ఏమి ఇష్టపడుతున్నాడు? పండుని ఇష్టపడుతున్నాడు కాబట్టి పండులో ద్వితీయ విభక్తి ఏకవచనం వచ్చింది. సహ ఫలం ఇచ్చతి, పండును ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. తే ప్రశ్నం పృచ్ఛంతి, తే ప్రశ్నం పృచ్ఛంతి. తే కిం పృచ్ఛంతి, తే ప్రశ్నం పృచ్ఛంతి. ఇక తే అనేది సహ అంటే అతడు, తవ్ అంటే వాళ్ళిద్దరు, తే అంటే ఏంటి? వాళ్ళందరూ అని చెప్పాను. వాళ్ళందరూ ప్రశ్నం పృచ్ఛంతి, ప్రశ్నను పృచ్ఛంతి అడుగుతున్నారు. కర్త బహువచనం ఉంది కాబట్టి క్రియాపదం బహువచనంలోకి వచ్చింది. చూడండి ఇక్కడ తే అంటే బహువచనం, ప్రథమ పురుషం బహువచనంలో ఉంది కాబట్టి క్రియాపదం కూడా ప్రథమ పురుషం బహువచనం వచ్చిందన్నమాట. తే ప్రశ్నం పృచ్ఛంతి, కానీ అందరు కలిసి ఒకే ప్రశ్న అడుగుతున్నారు. తే అంటే వాళ్ళందరూ ప్రశ్న ఒకే ప్రశ్నను అడుగుతున్నారు. తే ప్రశ్నం పృచ్ఛంతి, వాళ్ళందరూ ప్రశ్నను అడుగుతున్నారు. అర్థమైందా? ఇక్కడ వాళ్ళందరికీ ఏమి ఇష్టము? ప్రశ్నను అడగటం ఇష్టం కాబట్టి ఆ ఇష్టమైన దానికి ముందు కర్మాని పేరు పెట్టుకున్నాము. కర్మాని పేరు పెట్టుకున్న తర్వాత ఈ సూత్రం వచ్చేసి కర్మని ద్వితీయ, నువ్వు ఎవరికైతే కర్మాని పేరు పెట్టావో దాంట్లో ద్వితీయ భక్తి వస్తుంది అని ద్వితీయ భక్తి పెట్టుకో అని చెప్పింది. అది ఏకవచనం కాబట్టి ప్రశ్న ఒకటే కాబట్టి ప్రశ్నం అని చెప్పాం. వాళ్ళందరూ ప్రశ్న అడుగుతున్నారు. ఒకవేళ వాళ్ళందరూ కలిసి రెండు ప్రశ్నలు అడిగారు అనుకోండి, వాళ్ళందరూ కలిసి రెండు ప్రశ్నలు అడిగితే తౌ ప్రశ్నవు, ప్రశ్న శబ్దం పుల్లింగంలో ఉంది, పైన శబ్దకోశంలో వచ్చింది. ప్రశ్న శబ్దం పుల్లింగం అని చెప్పాను. అప్పుడు రెండు ప్రశ్నలు అడుగుతున్నారు అనుకోండి, తే ప్రశ్నవు పృచ్ఛంతి, వాళ్ళందరూ రెండు ప్రశ్నలు, ప్రశ్నవు అంటే రెండు ప్రశ్నలను, ఇక్కడ ద్వితీయ భక్తి ద్వివచనం అండి, రెండు ప్రశ్నలను పృచ్ఛంతి అడుగుతున్నారు అని ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? బహువచనంలో వాళ్ళందరూ కలిసి చాలా ప్రశ్నలు అడగచ్చు కదా, అప్పుడు ఏమొస్తుంది? తే ప్రశ్నాః పృచ్ఛంతి, అలా కూడా రాసుకోవచ్చు. తే ప్రశ్నం పృచ్ఛంతి, ఒక ప్రశ్న అడిగితే వాళ్ళందరూ కలిసి ఒక ప్రశ్న అడుగుతున్నారు. తే ప్రశ్నౌ పృచ్ఛంతి, తే ప్రశ్నౌ పృచ్ఛంతి, వాళ్ళందరూ రెండు ప్రశ్నలను అడుగుతున్నారు. ఒకవేళ మన వాక్యం ఈ రకంగా ఉందనుకోండి, తే ప్రశ్నాః పృచ్ఛంతి, ప్రశ్నౌ ప్రశ్నాః బహువచనంలో. ఇది ఏంటి బహువచనం? ద్వితీయ విభక్తి. ప్రశ్నౌ ప్రశ్నాన్, క్షమ్యతాం, బహువచనం వస్తుంది. తే ప్రశ్నాన్ పృచ్ఛంతి, తే ప్రశ్నాన్ పృచ్ఛంతి. ముందు ప్రశ్నాః అని చెప్పాను, ప్రథమ విభక్తి బహువచనం చెప్పాను. ప్రథమ విభక్తి బహువచనం, ద్వితీయ విభక్తి బహువచనం రావాలి. తే ప్రశ్నాన్ పృచ్ఛంతి, వాళ్ళందరూ ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రశ్నం ద్వితీయ విభక్తి ఏకవచనము, ప్రశ్నౌ ద్వితీయ విభక్తి ద్వివచనము, ప్రశ్నాన్ ద్వితీయ విభక్తి బహువచనం. ఓకేనా? వాళ్ళందరూ తే ప్రశ్నాన్ పృచ్ఛంతి, అట్లా మూడు రకాలు రాసుకోవచ్చు. తే ప్రశ్నం పృచ్ఛంతి, తే ఒక్క నిమిషం అండి. తే ప్రశ్నౌ పృచ్ఛంతి, తే ప్రశ్నాన్ పృచ్ఛంతి. అస్తు, ఇది 13వ నియమం అండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు అడుగుతున్నారు మధ్యలో? రామలక్ష్మి గారు. సార్, ఇందాక రాముణ్ణి చూస్తున్నారు, అందులో కూడా రామాన్ననే వస్తుంది కదండి బహువచనం. బహువచనంలో సహ రామాన్, సహ రామం పశ్యతి, సహ రామౌ పశ్యతి, సహ రామాన్ పశ్యతి. చాలా మంది రాములను చూస్తున్నారు. జీ అక్కడ కూడా ప్రశ్న జీ అది కూడా బహువచనం వస్తుంది. మహోదయ,
జీ మహోదయ ద్వివచనంలో ఉండేటప్పుడు క్రియాపదం పృచ్ఛతః వస్తుందండి. ఒకవేళ కర్తని ద్వివచనం పెట్టుకున్నాం అనుకోండి, తౌ రామ్, తౌ తౌ ప్రశ్నౌ పృచ్ఛతః. తౌ అంటే వాళ్ళిద్దరు ప్రశ్నౌ రెండు ప్రశ్నలను అడుగుతున్నారు, పృచ్ఛతః కర్తని బట్టి క్రియాపదం మారుతుంది. తౌ ప్రశ్నం పృచ్ఛతః. ఒకవేళ ప్రశ్న ఒకటే అనుకోండి, కర్త ద్వివచనం ఉంది కాబట్టి కర్త బట్టి క్రియాపదం మారుతుంది. తౌ ప్రశ్నం పృచ్ఛతః. తౌ అనేది వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఒకే ప్రశ్న అడుగుతున్నారు, అందుకే ప్రశ్నం పృచ్ఛతః. కర్తని బట్టి క్రియాపదం మారింది, కర్మని బట్టి క్రియాపదంలో ఏ మార్పు ఉండదు. ఓకేనా? మహోదయ నపుంసకలింగంలో అయితే పుస్తకాలు అన్నారు కదా. ఒక్కటి చెప్పండి మల్లేశ్వరి గారు, మళ్ళీ చెప్పండి, మీ వాయిస్ సరిగా రావడం లేదు. అది ఇందాక మామూలుగా నపుంసకలింగంలో అయితే బహువచనంకి ఎలా వస్తుంది మహోదయ? పుస్తకాన్ని అని వస్తుందా? ఫలం ఇచ్చతి. పుస్తకాన్ని అని వచ్చిందా? జీ జీ సహా పుస్తకం పఠతి. అతడు పుస్తకాన్ని చదువుతున్నాడు. ఒకవేళ అతడు రెండు పుస్తకాలు చదువుతున్నాడు అనుకోండి, సహా పుస్తకే పఠతి. సహా పుస్తకే పఠతి, రెండు పుస్తకాలు చదువుతున్నాడు. ఒకవేళ అతడు చాలా పుస్తకాలు చదువుతున్నాడు అనుకోండి, సహా పుస్తకాన్ని పఠతి. అంటే పుస్తకాన్ని అని రాదా మహోదయ? మరి ఇక్కడ నపుంసకలింగంలో రూపాలు భిన్నంగా ఉంటాయి. పుస్తకం, పుస్తకే, పుస్తకాని, పుస్తకం, పుస్తకే, పుస్తకాని. పుల్లింగంలో అలా వస్తుంది. రామః, రామౌ, రామాః ప్రథమ విభక్తి. రామం, రామౌ, రామాన్ ద్వితీయ విభక్తి బహువచనంలో. ఓకేనా? అది పుల్లింగ శబ్దం, అది నపుంసకలింగ శబ్దం. లింగాన్ని బట్టి రూపాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు నియమం 14 రాసుకోండి. నియమం 14. మహోదయ క్షమికను. జీ పుష్ప గారు చెప్పండి. ఫలంకి ద్వేవచనం ఏమండి? ఏంటండి? ఫలమేనా? ఫలం 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 ఫలే ఫలాని. సహ ఫలం ఇచ్చతి. అతడు పండుని ఇష్టపడుతున్నాడు. అతడు రెండు పండ్లను ఇష్టపడుతున్నాడు. సహ ఫలే ఫలే ఇచ్చతి. ఒకవేళ చాలా పండ్లను ఇష్టపడుతున్నాడు అనుకోండి, సహ ఫలాని ఇచ్చతి. అది అర్థమైంది. అవతల ఫలం ఫలే ఫలాని. ప్రశ్న అది వచ్చి పుంలింగం కదా అవుతుంది కదండి? పుల్లింగం అండి. అప్పుడు పుంలింగంలో బహువచనం ప్రశ్నాహ అని చెప్తాం కదా. ప్రశ్నాన్. రామః, రామౌ, రామాః, రామం, రామౌ, రామాన్. అలాగా ప్రశ్నః, ప్రశ్నౌ, ప్రశ్నాః. ప్రశ్నం ఏకవచనంలో, ప్రశ్నౌ ద్వివచనంలో, ప్రశ్నాన్ బహువచనం, ద్వితీయ భక్తి బహువచనం. అస్తు. జీ వాయిస్ రావట్లేదండి. జీ చెప్పండి. భక్తురీప్సితమం కర్మ అన్నారు కదా. ఆ ఇప్పుడు వ్యక్తిని ఇష్టపడటంతో వాక్యం చూపించారు, వస్తువుని ఇష్టపడటాన్ని వాక్యం చూపించారు. ఇప్పుడు క్రియని కూడా ఇష్టపడటాన్ని ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? క్రియను సహ చేతే. సహ చేతే, అతను నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు. సహ సేతే షేతే. చేతే అతను నిద్రపోతున్నాడు. ఏమి ఇష్టం? నిద్రపోవడం ఇష్టం అనమాట. ఓకేనా? ఓకే. సహ హసతి, అతడు నవ్వుతున్నాడు. నవ్వడం ఇష్టం అనమాట ఇక్కడ. సహ హసతి. అస్తు. మహోదయ శేతే అనే దానికి అర్థం ఏంటండి? నిద్రపోతున్నాడు. శేతే నిద్రపోతుంది. ఓకే. అంటే అది ఏకవచనం. ఏకవచనం. ప్రథమ పురుషం ఏకవచనం అండి. ప్రథమ పురుషం ఏకవచనం. శేతే అది చెప్పరా ఒకసారి అండి? ద్వివచనము బహువచనం ఒకసారి. అక్కడ అవి అవసరం లేదండి. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే చెప్పలేదు. క్రియాపదం తీసుకోలేదు. మన క్రియాపదం చెప్పుకున్న తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ అవసరం లేదు. గురువు గారు శంఖంలో తానా? ఏంటండి? శంఖంలో వచ్చే తానా గురువు గారు సేతే? శంఖంలో ఉండే షకారం. అస్తు, ఉత్తమం. షేతే శంఖంలో తాళవి షకారం అంటాం. ఓకే అండి. ఇప్పుడు నియమం 14 రాసుకోండి. నియమం 14 రాసుకోండి.
సారీ గురుగారు, 13వ నియమంలో సహా హసతి అన్నాం కదా, అంటే ఇప్పుడు జీ. హసతి యాక్చువల్లీ క్రియ కదా సహాకి సంబంధించిన. సహా కాదండి, సహా పక్కన సహా అంటే మీద సహాలో ఉండే విసర్గం చెప్తున్నదా, హా పెడుతున్నదా? సహా సహ కిం విసర్గ. కరోతి, సహ కిం కరోతి, ఏం చేస్తున్నాడు? హసతి. హసతి. సహ సతు నవ్వుతున్నాడు, సో నవ్వు ఇష్టం అన్న. ఓకే. నవ్వుతున్నాడు. కాబట్టి ఇది నవ్వుని కర్మగా తీసుకోవాలా సార్ ఇక్కడ? మీకు ఇష్టం, అతడు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు అంతే. క్రియా అడిగారు కదా, ఓకే. నవ్వడమే ప్రాధాన్యం. నవ్వుతున్నాడు అతడు. రైట్. సో దేర్ నథింగ్ యాక్చువల్లీ, దే బోత్ గాట్ ఐ మీన్ టుగెదర్. యాక్చువల్లీ కర్మ హస్ జాయింట్ క్రియ. ఓకే. ఐ మీన్ ఓకే అండి. 14 నియమం రాసుకోండి. అభితః నియమం 14. అభితః పైన శబ్దకోశం చెప్పుకున్నామండి, వాటి యొక్క మీనింగ్ చెప్పుకున్నాం. అభితః కామ పరితః, పరితః కామ పైన అభితః అంటే 2 వైపులా, పరితః అంటే 4 వైపులా చెప్పాను. ఆ 4 మీనింగ్ పైన వైపులా. తీసుకున్నాం. నెక్స్ట్ సమయ, సమయ కామ. నెక్స్ట్ నికష, మూర్ధన్య శకారం, షట్కోణంలో ఉండే శకారం. నికష, నికష కామ. నెక్స్ట్ హా, హకారం, హకారానికి దీర్ఘం. హా కామ ప్రతి, కామ ప్రతి, ప్రతి. ఈ శబ్దాలు ఎక్కడ వచ్చినా కూడా ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. రాసుకోండి. అభితః కామ, పరితః కామ, సమయ కామ, నికష కామ, హా కామ, ప్రతి కామ. పక్కన అణు కూడా ఉంది, సారీ అణు కూడా రాసు. అణు, ప్రతి తర్వాత అణు. ఈ శబ్దాలతోటి, ఇప్పుడు చెప్పిన శబ్దాలతోటి అణు రాసుకున్న తర్వాత ఈ శబ్దాలతోటి ఏ విభక్తి వస్తుందంట? ద్వితీయ విభక్తి వస్తుంది. ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే, రాసుకునేదా? ఒకసారి వినండి. ఇప్పుడు ఈ శబ్దాలతోటి మన మీనింగ్ చెప్పిన. అభిత అంటే 2 వైపులా, పరిత అంటే 4 వైపులా, సమయ అంటే దగ్గర, నికస అంటే కూడా దగ్గరనే, హా అంటే దుఃఖము, ప్రతి అంటే వైపు, అణు అంటే వెనుక అని చెప్పాను. ఇప్పుడు మనం చెప్తున్నామంటే అభిత అంటే ఏ దానికి ఒకదానికి చెప్తామంట. అవి 2 వైపులా అంటున్నాం అంటే ఏ దానికి ఒకదానికి 2 వైపులా అంటాం. మనం ఏ దానికైతే 2 వైపులా అంటున్నామో దానిలో ద్వితీయ భక్తి రావాలి. ఒక వాక్యం చెప్తాం, 4 వైపులా, గ్రామానికి 4 వైపులా నీళ్లున్నాయి. ఏ దానికి 4 వైపులా? గ్రామానికి. ఏదో ఒక వాక్యం ఖచ్చితంగా శబ్దం చెప్తాం. అట్లా ఏ దానికైతే అంటున్నామో దానిలో ద్వితీయ భక్తి రావాలి. 4 వైపులా అంటున్నాం, ఏ దానికి 4 వైపులా? ఏదైతే చెప్తున్నాం దాంట్లో ద్వితీయ భక్తి రావాలి. వైపు అంటున్నాం, ఇంటి వైపు. ఏ వైపు? ఇంటి వైపు. ఏ వైపు? మందిరం వైపు. అట్లా ఏ దానికైతే వైపు అంటున్నామో దాంట్లో ద్వితీయ భక్తి రావాలి. అందుకే ఈ శబ్దాలతోటి ఈ శబ్దాలు ఎవరినైతే సంకేతిస్తున్నాయో ఆ సంకేతంలో ద్వితీయ భక్తి రావాలి. ఇప్పుడు వెనక అంటున్నాం, ఎవరి వెనక? రామం వెనక లక్ష్మణ గచ్చతి. రామం అను లక్ష్మణ గచ్చతి. రాముడికి వెనక వెనక లక్ష్మణుడు వెళ్తున్నాడు. అను అంటే వెనుక, లేదా పశ్చాత్, తరువాత. అట్లా ఎవరి అయితే వెనుక అంటున్నామో, ఎవరి అయితే వైపు అంటున్నామో, ఎవరి వైపు అంటున్నామో, లేదా ఏ దానికైతే 2 వైపులా, లేదా ఏ దానికైతే 4 వైపులా, ఏదో ఒకటి చెప్తామట. ఏదైతే చెప్తున్నామో దానిలో ద్వితీయ విభక్తి రావాలి. ఓకే, అందుకే ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్పాను. అస్తు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. గ్రామం అభితః, గ్రామం అభితః జలం అస్తి. గ్రామం అభితః, మనం ఏ దానికైతే 2 వైపులా అంటున్నాం దానిలో రావాలి, జలంలో రాకూడదు. మళ్ళా ఏ దానికైతే 2 వైపులా అంటే దానిలో ద్వితీయ. అందుకే గ్రామం, గ్రామంలో ద్వితీయ భక్తి వచ్చింది. గ్రామం అభితః జలం అస్తి అంటే గ్రామానికి 2 వైపులా నీళ్లున్నాయి. గ్రామం, ఇక్కడ గ్రామంలో ద్వితీయ భక్తి వచ్చిందండి. అంటే ఈ అభితః శబ్దం ఉంది కాబట్టి గ్రామంలో ద్వితీయ భక్తి వచ్చింది అనమాట. గ్రామం అభితః జలం అస్తి. నెక్స్ట్ అట్లాగే గ్రామం పరితః, గ్రామం పరితః వనం అస్తి. నెక్స్ట్ వాక్యం ఏంటి? గ్రామం పరితః వనం అస్తి. గ్రామానికి 4 వైపులు ఏముందంట? వనం ఉందంట. గ్రామం పరితః వనం అస్తి. ఏ దానికి 4 వైపులా? గ్రామానికి 4 వైపులా, లేదా నగరానికి 4. మన ఇష్టం శబ్దం మార్చుకోవచ్చు. నగరం పరితః
వనమస్తి. నగరానికి 4 వైపులా. నువ్వు ఏ దానికైతే వైపులా అంటున్నావో దానిలో ద్వితీయ విభక్తి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. గ్రామం పరితః వనమస్తి లేదా నగరం పరితః వనమస్తి. మన ఇష్టం ఎగ్జాంపుల్ ఏ విధంగా రాసుకోవచ్చు. నియమం మనకు అర్థంగా ఏ దానిలో ద్వితీయ విభక్తి రావాలి అది ఐడెంటిఫై చేయండి. ఏ దానికి 2 వైపులా అంటున్నా ఈ శబ్దాలను బాగా గమనించాలి. అభితః, పరితః, సమయ వీటి యొక్క ముందు మీనింగ్ తెలియాలి. ఆ మీనింగ్ తెలిసి ఎవరికైతే దగ్గర అంటున్నామో, ఏ దానికైతే 2 వైపులా అంటున్నామో, ఏ దానికి 4 వైపులా అంటున్నాం దానిలో ద్వితీయ విభక్తి పెట్టుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. వనం నికస గ్రామమస్తి. సమయ చెప్పలేదండి. సమయ నికస అన్ని ఒకటే అండి. పర్యావరణ శబ్దాలు కదా. సమయ అన్న, నికస అన్న అన్ని చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. వీటికి అన్ని ఎగ్జాంపుల్ తర్వాత మనకు వాక్య నిర్మాణాలు వస్తాయి. కేవలం ఇలా ఉంటుందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. దాన్ని ఆధారం చేసుకొని మిగిలిన వాక్యాలు మనం అర్థం చేసుకోవాలి. వీటి యొక్క ప్రయోగాలు మనకు వాక్య నిర్మాణాలు వస్తాయి, అక్కడ చెప్పుకుందామండి. ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకుని వనం నికస దాని పక్కనే రాసుకోవాలి. సమయ నికసాన్య సమయాన్య 2 ఒకటే కాబట్టి వా అని పెడతాం. వా అంటే లేదా. వనం నికస సమయ వా. వా అంటే తాత్పర్యం అంటే సంస్కృతంలో లేదా అని అర్థం. వనానికి దగ్గర ఏముంది? గ్రామం అస్తి అని చెప్పాను. వనానికి దగ్గర ఉంది గ్రామం అస్తి, నగరం అస్తి, ఏదని చెప్పుకోవచ్చు. ఇంకేదైనా ఉంది. వాటిక అస్తి, జనాహ సంతి, మృగాహ సంతి, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు కర్తాపదం. ఇక్కడ ద్వితీయ భక్తి ఎక్కడ వచ్చింది? నువ్వు ఏ దానికి దగ్గర అంటున్నావు? వనం నికస. వనం అంటే అడవి. వనానికి దగ్గరగా. ఏ దానికి దగ్గరగా? వనానికి దగ్గరగా. ఈ దగ్గర ఎవరిని సంకేతిస్తున్నావు? వనానికి దగ్గర అంటున్నాం. కాబట్టి ఆ వనం అనే శబ్దంలో ద్వితీయ భక్తి రావాలి. ఏ దానికైతే దగ్గర అంటున్నామో దానిలో ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. అందుకే వనం నికస అని చెప్పాను. ఒకవేళ మనం దీంట్లో ద్వితీయ భక్తి పెట్టుకోవచ్చు. 2 వనాలకి దగ్గర అన్నా అనుకోండి వనే నికస. ఏదో చాలా వనాలకు దగ్గరగా అని చెప్పాం అనుకోండి వనాని నికస. అది మన ఇష్టం. వనాని నికస చాలా వనాలకు దగ్గరగా అది ఎలాగైనా మారుతుంది. కానీ తెలిసి ఉండాలి నియమం మనకి ఈ రకంగా మారుతుంది. కానీ ఏదైనా మార్చుకో, ఏకవచనం ద్వివచనం పోతుంది. కానీ ద్వితీయ భక్తిలో మార్చుకోవచ్చు. తృతీయ విభక్తి రాదు, ప్రథమ విభక్తి రాదు. సమయ అన్నా కూడా దగ్గరేనా? ఈ సమయ నికస దగ్గరే అండి, 2 ఒకటే. అస్తు ఇది మనకు 14వ నియమం. ఇప్పుడు 15వ నియమం రాసుకోండి. మహోదయ ఒకసారి ఇది అర్థం చెప్పరండి. వనం నికస సమయం వా, సమయా వా అన్నారు. వనం నికస అంటే వనానికి దగ్గర, సమయాన్ని కూడా దగ్గర. వనం నికస సమయ వా అంటే తాత్పర్యం లేదా అని అర్థం. సమయ ఒక శబ్దం, రెండిట్లో ఏదో ఒక శబ్దం రాసుకోవచ్చు అండి. రెండిట్లలో ఏదో ఒక శబ్దం రాసుకోవచ్చు. మీకు ప్రాక్టీస్ కోసం, అభ్యాసం కోసం 2 చూపించాను. వా అంటే లేదా. వనం నికస గ్రామం అస్తి అలా రాయొచ్చు, లేదా వనం సమయ గ్రామం అస్తి ఏదో ఒకటే రాయాలి. కాబట్టి ఆ ప్రాక్టీస్ కోసం ఇలా రాయొచ్చు అని చెప్పడం కోసం వా అని పెట్టించాం. వా అంటే లేదా. వనం నికస గ్రామం అస్తి లేదా వనం సమయ గ్రామం అస్తి. అర్థమైందా? సమయ అన్న నికస అన్న 2 ఒకటే. రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. ఇక్కడ వా శబ్దం ఎందుకు పెట్టించా అంటే లేదా అని అర్థంలో. మీకు అభ్యాసం కోసం చూపించాను. అందుకే మనం స్టార్టింగ్ లో చెప్పాను అనమాట. పర్యాయవాద శబ్దాలు వచ్చినప్పుడు ఏదో ఒక శబ్దాన్ని మాత్రమే ఉపయోగించాలి. సమయ అంటే దగ్గర, నికస దగ్గర 2 ఉపయోగించడానికి లేదు. ఏదో ఒకటే చూపించాలి. ఇక్కడ మీకు చూపించడం ప్రాక్టీస్ కోసం, అభ్యాసం ఇలా కూడా రాయొచ్చు అని చెప్పడం కోసం 2 ఎగ్జాంపుల్ చూపించాను అంతే. అన్ని ఎగ్జాంపుల్స్ ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడం కోసం. అస్తు రాసుకోండి. నెక్స్ట్ గురుగారు జీ నికస అంతంలో కుంటిసా కదండి? కుంటిషా అంటే షట్కోణంలో ఉండే షకారం. మూర్ధన్య షా. గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టు వనం నికష వనం నికష గ్రామం అస్తి అన్నాం. ఈ గ్రామం అంటే దాని తర్వాత వచ్చేది ప్రథమా విభక్తే ఉంటుంది కదా? గ్రామ ప్రథమ విభక్తి. గ్రామం ఉంది అంటున్నా, ఉంది, అది ఉంది. అదే కాదు. కాబట్టి ఆ పదం తర్వాత వచ్చేది అంటే దేన్నైతే సూచిస్తోందో అది ప్రథమాలో ఉంటుంది. దాని పూర్వపదం ద్వితీయాలో ఉంటుంది. నువ్వు ఏ దానికైతే దగ్గర అంటున్నావో ఆ దగ్గర దాంట్లో ద్వితీయ ఉంటుంది. ఏదైతే ఉంటుందో అది ప్రథమాలో ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. అస్తు నియమం 15 రాసుకోండి. నియమం 15
గతి 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 అంటే బ్రాకెట్ రాసుకోండి. నడవటం నడవటం కామ వెళ్ళటం వెళ్ళటం కామ కదలటం కదలటం. గతి అంటే ఏమిటి? అది నడవడం కావచ్చు, వెళ్ళడం కావచ్చు, కదలటం కావచ్చు. ఇవన్నీ గతి అంట. ఇవన్నీ కదలికలు. కదలికలు ఏమంటాం? గతి అంటాం. ఆ గతి ఏం చెప్పాను? నడుస్తున్న గతి కావాలా? నడుస్తున్న ఒక గతి ఉంటుంది అన్నమాట, ఒక వేగం ఉంటుంది. వెళ్తున్నా కూడా వేగం ఉంటుంది. నడిచేటప్పుడు వేగం కావాలి, కొంచెం గతి ఉంటుంది. వెళ్ళేట్టున్నా అంటే ఆ గతి కనిపిస్తుంది. నడిచేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా కదులుతున్నా అంటే అక్కడ ఒక గతి ఉంటున్నాడు. కదులుతున్నా అంటే కొంచెం ప్రయత్న విశేషం చేయాలి. కాబట్టి ఇవన్నీ గత్యర్థక అర్థాలు అంట. అంటే ఇలాంటి అర్థాలు వచ్చినప్పుడు కదులుతున్నటువంటి అర్థం కానీ, వెళ్తున్నటువంటి అర్థం కానీ, ఇంకా నడుస్తున్నటువంటి అర్థం కానీ, ఇలాంటి అర్థాలు గల ధాతులతోటి, గతినిచ్చేటువంటి అర్థాలు గల ధాతులతోటి ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, రాసుకోండి. గతి అంటే రాసుకుని బ్రాకెట్లో నడవటము కామా వెళ్ళటము లేదా కదలటము బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇలాంటి అర్థాలను ఇచ్చేటువంటి ధాతులతో కూడా, ఇలాంటి అర్థాలను ఇచ్చేటువంటి ధాతులతోటి, ఇలాంటి అర్థాలను ఇచ్చేటువంటి ధాతువులతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇలాంటి అర్థాలను ఇచ్చేటువంటి ధాతులతో ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి వస్తుంది. ద్వితీయ విభక్తి వస్తుంది అంటే గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతో ద్వితీయ విభక్తి వస్తుంది. సింపుల్ గా ఒక మాట రాసుకోండి బ్రాకెట్ లో. గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి. ఇవే కాదండి, ఇక్కడ మనం చెప్పుకునే ధాతులు కాక చాలా ఉంటాయి. కాబట్టి కొన్ని మనం ప్రసిద్ధమైతే కొన్ని చెప్పుకుంటున్నాం అంతే. దాన్ని ఆధారం చేసుకుని మనం ఇంకెన్నో రాసుకోవచ్చు. ఓకే, గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్: గ్రామం గచ్చతి. గ్రామం గచ్చతి. ఇప్పుడు గచ్చతి క్రియ. గచ్చి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? గ్రామం. వెళ్తున్నా అంటే ఖచ్చితంగా కదలిక కావాలి కదా. ఇది గత్యర్థక ధాతు. గత్యర్థక ధాతులతో ఎల్లప్పుడూ ఖచ్చితంగా ద్వితీయ భక్తే ఉంటుంది. అందుకే గ్రామంలో ద్వితీయ భక్తి. గ్రామం గచ్చతి, గ్రామంలోకి వెళ్తున్నాడు. వెళ్తున్నాడు ఖచ్చితంగా కర్త ఉంటాడు. మా అధ్యాహనం చేసుకోవాలి. మరి చెప్పక వెళ్తున్నా అంటే ఏదో ఒక మనిషే ఉంటాడు ఖచ్చితంగా. రాముడా కృష్ణుడా ఏదో ఒకటి ఉంటాడు. మనం పెట్టుకోవచ్చు. అది రామ గ్రామం గచ్చతి. వెళ్తున్నాడంటే కర్త అండర్స్టూడ్ ఏమని చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉంటాడు అక్కడ. అస్తు, ఇది ద్వితీయ భక్తి వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకో. వనం విచరతి. వనం విచరతి అంటే వనంలో విచరిస్తున్నాడు అంటే తిరుగుతున్నాడు. వనం విచరతి. వనం విచరతి. వనం విచరతి. ఓకే, అంటే వనంలో విచరిస్తున్నాడు. ఇక్కడ కదలిక ఉందన్నమాట. అందుకే గచ్చ ఇక ద్వితీయ భక్తి వచ్చింది. నెక్స్ట్ తృప్తిం గచ్చతి. తృప్తిం గచ్చతి, తృప్తిని పొందుతున్నాడు. పొందుతున్నాడు అక్కడ కూడా కొంచెం గతి ఉందన్నమాట, పొందే ఆనందం ఉంది. తృప్తిం గచ్చతి, ఇక్కడ ద్వితీయ భక్తి వచ్చింది. తృప్తిం గచ్చతి. నెక్స్ట్ ధాతు, నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్మృతిం గచ్చతి. స్మృతిం గచ్చతి అంటే ఇక్కడ స్మృతిని పొందుతున్నాడు. స్మృతిం గచ్చతి. స్మృతిం గచ్చతి. గురుగారు స్మృతిం గచ్చతి మూడో ఎగ్జాంపులా? నాలుగోదండి, స్మృతిం గచ్చతి. ఒకసారి ముందు రెండు చెప్పరా గురుగారు? గ్రామం గచ్చతి ఒకటి, రెండోది వనం విచరతి. వనం విచరతి. వనం విచరతి. మూడు తృప్తిం గచ్చతి. తృప్తిం గచ్చతి. తృప్తిం గచ్చతి. నెక్స్ట్ స్మృతిం గచ్చతి. స్మృతిం గచ్చతి. ఇక్కడ అన్నింటిలో గమ్ ధాతు ఉందండి. ఒకటి వీపూర్వక గమ్ చరధాతు ఉంది. కాబట్టి ఈ చరధాతు గమ్ ధాతుని గతిని ఇచ్చేటువంటి ధాతులు కాబట్టి అక్కడ దాని ముందర ఖచ్చితంగా ద్వితీయ విభక్తి వస్తుంది. గత్యర్థక ధాతువులతో ఏ విభక్తి వస్తుంది చెప్పాము? ద్వితీయ విభక్తి వస్తుంది. గచ్చతిలో గమ్ ధాతు కాబట్టి స్మృతి ద్వితీయ విభక్తి వచ్చింది.
తృప్తి అనేది కూడా ద్వితీయ భక్తిలో వచ్చింది. ఎందుకు అక్కడ గచ్చతిని ఉపయోగించాం కాబట్టి. కాబట్టి గమ్ ధాతు ఉపయోగించినప్పుడు కానీ చిరధాతుని ఉపయోగించినప్పుడు కానీ ఖచ్చితంగా ఏమొస్తుంది? ద్వితీయ భక్తే రావాలి. అస్తు. ఇది మనకు నియమం 15వదండి. జీ చెప్పండి. గమ్ ధాతువు ఇంకోటి ఏమిటండి? గచ్చతి అంటే వెళ్ళటం అని వస్తుంది కదండి. పోయిందనాలా, ప్రాప్నోతి అంటే పొందటం, గచ్చతి అంటే వెళ్ళటం కదండి. స్మృతి పోయింది అనాలా, వచ్చింది అనాలా? భావార్థం తీసుకునేది. తృప్తిని పొందుతున్నా అంటే గచ్చతి అంటే వెళ్ళడం అర్థార్థం తీసుకోకూడదు, భావార్థం తీసుకుంటాం అన్నమాట. వాక్యంలో అని చెప్పాడు తృప్తిని వెళ్తున్నాడు అంటామా? అది వాక్యం లౌకిక వ్యవహారంలో మనకు ఉపయోగించాం కదా. ధాతుకి అనేకార్థా ధాతవ భవంతి. ధాతుకి సందర్భాన్ని బట్టి, ప్రసంగాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి ధాతు యొక్క అర్థం రకరకాలుగా మారిపోతుందండి. మనకు ఒకటి ప్రసిద్ధం తెలిసింది ఒకటే, కానీ సందర్భాన్ని తృప్తిని పొందుతున్నాడు, తృప్తి అనుభవిస్తున్నా అంటే దీనికి ఒక అర్థం ఉంది లౌకిక వ్యవహారంలో. కానీ తృప్తిని వెళ్తున్నా అని చెప్పలేం కదా. కానీ ప్రయోగం ఇచ్చాడు కదా, ధాతు ప్రయోగాన్ని ఇచ్చాడు కాబట్టి ధాతుకు అనేక అర్థాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏం తీసుకొని అది తీసుకుంటాం అన్నమాట. అర్థమైందా? సరే, ఇక్కడ ఒకటి గమ్ ధాతు చెప్పారు, ఇంకొకటి ఏం చెప్పారండి? విచరతి, వనం విచరతి, వి పూర్వక చరధాతు అండి. విచరతి చరధాతు. విచరతి అంటే విచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు అని అర్థం వస్తుంది. ఇవి మనకు అభ్యాసం 5లో ఇచ్చినటువంటి ప్రథమ విభక్తి ఎప్పుడు వస్తుంది, సంబోధన విభక్తి ఎప్పుడు వస్తుంది, ద్వితీయ విభక్తి అనేది ఎప్పుడు ఉపయోగిస్తామో, దానికి నియమాలు ఏంటి చెప్పాం. ఇప్పుడు అభితః, పరితః ఈ శబ్దాన్ని ఉపయోగించే ద్వితీయ విభక్తి వస్తుంది. సంబోధన విభక్తి దూరంగా ఉండేవాడిని పిలిచేటప్పుడు సంబోధన విభక్తిని ఉపయోగించుకుంటాము. ప్రథమ అనేది స్వతంత్రంగా చేసేవాడు, అది ఏం చేయొచ్చు ఇష్టానుసారంగా చేసేవాడు ఎవరైతే ఉన్నారో వారిని కర్త అని చెప్పుకున్నాము. దానికి రామః పఠతి, కృష్ణః పఠతి ఇదని రాసుకోవచ్చు. ఈ రకంగా ఈ కారకంలో మనకు ప్రథమ, సంబోధన విభక్తి, ద్వితీయ విభక్తిని గురించి నియమాలు చెప్పాడు. ఇంకా నెక్స్ట్ అభ్యాసంలో కూడా ద్వితీయ విభక్తి సంబంధించిన నియమాలు ఇంకా ఎక్కడెక్కడ ద్వితీయ విభక్తి వస్తుంది. ప్రథమ విభక్తిలో మనకు అంత ఇదిగా ఉండదు, వాక్యం తెలిసిపోతుంది. ప్రథమ ఏమైనా సింపుల్ స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి కర్త ఉంటే క్రియాపదం ఉంటుంది, అక్కడ తెలిసిపోతుంది. కానీ కర్మలోనే మనం కర్మ ఏ సందర్భాల్లో వస్తుందనేది ఏ సందర్భాల్లో వస్తుందనేది దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్, నియమాలు మనం నెక్స్ట్ అభ్యాసం చెప్పుకున్నాము. అస్తు. మహోదయ చెప్పండి. అను అనే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? వస్తాయి, వాక్యాలు వస్తాయండి. మనకి వాక్యాలు చెప్పుకుంటాం కదా, వాక్యాలు వస్తాయి. ఓకే అండి. కిరణ్మయ్య గారు. గురుగారు నమస్తే. గురుగారు జీ. గురుగారు జీ చెప్పండి. ద్వితీయ విభక్తిలో స్త్రీలింగము, పుంలింగం, నపుంసక లింగంలో ఏకవచనం, బహువచనం, ద్వివచనంలో రూపాలు ఎట్లుంటాయో కొద్దిగా కొన్ని రాపించండి సపరేట్ గా గురుగారు. ఇప్పుడు మనం క్రమంగా వస్తున్నాయి. పుల్లింగ శబ్దాలు చెప్పుకున్నాం కదా, అలాగా స్త్రీలింగ శబ్దాలు వస్తాయండి. 1 by 1 వస్తాయి. అక్కడ రాయిస్తాను, ప్రతి రాయిస్తుంటే మనం మొదలు పెట్టుకోలేదు, ఇంకా మనకి శబ్ద రూపాలు స్టార్ట్ కాలేదు. అక్కడ చెప్పు. సరే గురుగారు. జీ కిరణ్మయ్య గారు. మహోదయ, గ్రామం గచ్చతి అన్నారు కదా మహోదయ, ఇక్కడ కర్మ క్రియ రెండు పదాలు కర్మ క్రియ ఉన్నది. అది గచ్చతి, తృప్తి గచ్చతి అంటే తృప్తి పొందుతున్నా అంటే కర్త అండర్స్టూడ్ అని చెప్పాల్సిన ఏదో కర్తని యాడ్ చేసుకోవచ్చు మనం. సహ తృప్తిం గచ్చతి, రామ తృప్తిం గచ్చతి, కృష్ణ తృప్తిం గచ్చతి మనం కలుపుకోవచ్చు. లేదా సీత తృప్తిం గచ్చతి స్త్రీలింగ శబ్దం కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ద్వితీయ భక్తి వస్తుందని ధాతుతోటి చూపించడం అంతే. కర్తని మనం ఏదైనా మనం అండర్స్టూడ్ యాడ్ చేసుకోవచ్చండి. స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా, ఆ వాక్యాన్ని బట్టి ఏది సంగతిగా ఉంటుందో ఆ శబ్దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మహోదయ. నాగమణి గారు. ఆచార్య, ఇందాక కొన్ని రాసుకున్నానండి, ఇందాక కొన్ని రాసుకోలేదు. అభితః గ్రూప్ లో పెడతా అంటే అవి రాసుకోండి. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే డౌట్ ఏం లేదండి. అరుణ్ కుమారి గారు. మహోదయ, కర్తుం అకర్తుం అనే వాటికి మీనింగ్ చెప్తారా? కర్తుం అంటే చేయడానికి,
అకర్తుం అంటే చేయకుండా ఉండటానికి, అన్యతా కర్తుం అంటే ఇష్టానుసారంగా చేయటానికి. ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో వారిని కర్త అని చెప్పాము. మన ఇష్టం అంటే చేయాలని చేయొచ్చు, మనం ఇప్పుడు చదవాలని చదువుకోవచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇష్టానుసారంగా చదువుకోవచ్చు. ఇప్పుడు మా ఆన్లైన్ ఉండదు, ఎప్పుడు ఎట్లా చదువుతున్నా మాకు తెలియదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్యథా భావించద్దు, విషయం చెప్తున్నా. అట్లా మన ఇష్టం, స్వాతంత్ర్యం ఉంది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు, అది ఎలాగైనా చదువుకోవచ్చు, మన ఇష్టం అనమాట. స్వాతంత్ర్యం అది కర్తలమే ఇక్కడ. నెక్స్ట్ మల్లేశ్వరి గారు. మల్లేశ్వరి గారు చెప్పండి. తృప్తిం గచ్చతి స్మృతిం గచ్చతి అని చెప్పారు కదా, గచ్చతి అంటే వెళ్ళడం కదా, దీనికి ఎలా సిద్ధ? అక్కడ గచ్చతి గమ్ధాతు వచ్చినప్పుడు మనకు దీని ముందు ద్వితీయ భక్తి రావాలి, అది గమనించండి మీరు. గత్తెలతో గతినిచ్చేటువంటి ధాతులతో ద్వితీయ భక్తి వస్తుంది కాబట్టి ముందు ద్వితీయ భక్తి వచ్చింది మనకు. ఓకేనా? వెళ్తున్నా అది ప్రశ్న అడిగారండి. ధాతుకి అనేక అర్థాలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి ప్రసంగాన్ని బట్టి తీసుకోవాలి. తృప్తిని పొందుతున్నాడు అంటాం కానీ తృప్తిని వెళ్తున్నాడని చెప్పాం, లౌకిక వ్యవహారం కాదు కదా. ఇప్పుడు నీకు వాక్యం ఇక్కడ సింపుల్ గా చిన్న వాక్యంగా నీకు అర్థం కాదు, అది మనం పూర్తి వాక్యంలో ప్రయోగించామనుకోండి, అప్పుడు మీరు అదే విధంగా తీసుకుంటాం. మనం సాహిత్య ప్రయోగాలు వచ్చినప్పుడు తృప్తిమ అనుభవతి అని అలా రాయొచ్చు కదా మహోదయ, ఏదో రాసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినది గమ్ధాతు గతి అనే అర్థాన్ని ఇచ్చిన ధాతులు ద్వితీయ భక్తి వచ్చింది. ఇది వాక్య ప్రయోగంలో ఎక్కడ ఉపయోగించదాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. సరే. నెక్స్ట్ అండి జేఎస్ రావు గారు. గురుగారు నమస్కారం. 2 క్వశ్చన్లు అండి. ఇప్పుడు మనం ఈ నియమాలు అని పెట్టుకున్నవన్నీ కూడా పాణిని చెప్పినవేనా? జీ అది మొత్తం సూత్రాలు చెప్తున్నా, కర్తృ సిద్ధం కర్మ, స్వతంత్ర కర్త, ఇవన్నీ మహర్షి పాణిని రచించినటువంటి సూత్రాల నుంచి ఇవన్నీ మీకు సంక్షేపంగా సారాంశంగా తీసి ఇక్కడ చెప్పామన్నమాట. ఇవన్నీ మహర్షి పాణిని అనుసరించే ఉందండి మొత్తం. కాబట్టి మీరు ఎప్పుడు నియమం అని చెప్తున్నా, ఇప్పుడు మనం 15 నియమాలు చదువుకున్నాం, ఇవన్నీ కూడా పాణిని గారు నిర్ధారించి మనకి సంస్కృతం ఈ రకంగా ఉంటుంది అని చెప్పిన బేసిస్ మీద చెప్పుకుంటున్నాం, అంతే కదండి? అది అంతే అండి. ఓకేనా? ఇక్కడ అన్నిటికీ సూత్రాలు చెప్పాము మనము. ఎక్కడైతే ముఖ్యం గుర్తు పెట్టుకోగలుగుతామో ఇప్పుడు చెప్పాను, ఒకటి కర్తకు చెప్పాను, కర్మకు చెప్పాను, కర్మ నిరుతే ఇవన్నీ సూత్రాలు వచ్చాయి. ఇక్కడ అభిత పరిత ఊరికి శబ్దాలు చెప్పాను, సూత్రం చెప్పలేదు. దీని కూడా సూత్రం ఉంది, కానీ మనకు అవసరం లేదు. మనకు ముఖ్యంగా ప్రసిద్ధమైన శబ్దాలు గుర్తు పెట్టుకోవడానికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ మొత్తం మహర్షి పాణిని అనుసరించి చెప్పుకుంటున్నాం. అస్తు, అర్థమైందండి. ఇప్పుడు ఈ కారకాలు ఇట్లాగే మనం 7 విభక్తుల గురించి కూడా చెప్పుకుంటాం, అంతే కదండి? 7 విభక్తుల గురించి చెప్పుకుంటాం. కారకాలు 7 విభక్తుల గురించి వస్తాయి. మనం మొదట చదువుకున్న మాహేశ్వర సూత్రాలు కూడా పాణిని గారు చెప్పినవే కదా? జీ అది బేసిస్ మీద లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది అని మనం చదువుకోబోతున్నాం, అంతే కదండి? జీ దాన్ని బేస్ చేసుకుని వ్యాకరణం వాక్య నిర్మాణం వస్తుంది. ఓకే అండి, ధన్యవాదాలు. నెక్స్ట్ లక్ష్మి గారు. మహోదయ ఆనందం గచ్చతి అని చెప్పొచ్చా? ఎన్నో రాసుకోవచ్చు, తప్పలేదండి. ఓకే, అదేలాగా ఒకే ప్రయోగం ఉండాలి. ప్రయోగం ఎక్కడ వచ్చిన మనం ప్రయోగం అని కాదండి, మనం ప్రయోగించడం కాదు, మన ఇష్టానుసారం ప్రయోగించవచ్చు. అది వాక్యంలో దాన్ని చూపించాలన్నమాట. ఒక వాక్య క్రియాపదం ఒక శబ్దం చెప్పి మనం వాక్య ఆనందంగా వచ్చింది అంటే రకరకాలు చెప్పుకోవచ్చు. సాహిత్య ప్రయోగం అటువంటి ప్రయోగం ఉందా, అది ఎక్కడ ఉపయోగించాము? ఒక శబ్దం ఒక వాక్యంలో అది ప్రయోగం కాదు, సంపూర్ణ వాక్యంలో ప్రయోగంగా చూపించాలి, అప్పుడు దానికి అర్థం ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సంపూర్ణ వాక్యంలో ప్రయోగం చూపించాలి. కొన్ని ప్రసిద్ధమైన శబ్దాలకు అవసరం లేదు. ఇప్పుడు ఆనందం గచ్చితే అని చెప్పావు, ఇప్పుడు ఆనందం గచ్చింది ఎవరికి అర్థం కాదు. సంపూర్ణ వాక్యం చెప్పావు ఏ రకంగా ఆనందం వచ్చింది అనేది, అప్పుడు వాక్యాలను బట్టి ఇక్కడ ఆనందం గచ్చినప్పుడు ఆనందం అనుభవిస్తున్నాడు లేదా పొందుతున్నాడు అని అర్థం వస్తుంది. ఆనందానికి వెళ్తున్నాడంటే అది అర్థం ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. అస్తు. అదేలాగా ఒకే వాక్యంలో 2-3 ద్విభక్తి ఉంటుంది కదా? ఉంటాయండి, అలా మీకు వస్తాయి ప్రయోగాలు. ఇప్పుడు మనం ఒక విభక్తిని ఉపయోగిస్తాం, 2 విభక్తులు వచ్చాయి, ప్రథమ విభక్తి ఉంది, ద్వితీయ విభక్తిని ఉపయోగిస్తున్నాం, తర్వాత 3 విభక్తులు వస్తాయి, 4 వస్తాయి. ఒకే వాక్యంలో మనం 7 విభక్తులు
చూపించవచ్చు. ఒకే వాక్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, 7 విభక్తులు ఉపయోగించి వాక్యం రాయొచ్చు ఒకే వాక్యంలో. అది కూడా చూపిస్తాను, నేర్పిస్తాను. అస్తు పుష్ప గారు. ధన్యవాదాలు. అస్తు అండి. రేపు మన చెప్పండి. అడిగేస్తానండి, అడిగేస్తాను. థ్యాంక్స్. ఓకే అండి, అస్తు. సరే అండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ అభ్యాసంలో నియమాలు ఆధారం చేసుకొని సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు మనం రేపు చెప్పుకుందామండి. రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం చెప్పుకుందాము. ఇంతవరకు మీ 5 అభ్యాసాల వరకు ఎవరైతే నియమాలు ఇంకా రాసుకోలేదో, ఈ మెయిన్ బేసిక్ పాయింట్లు ప్రతి ఒక్కరు రాసుకోండి. ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి, ఎక్కడ ఏ విధంగా ఎలా ఉంది. తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.